జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇరుపాక గ్రామాల్లో ఏలేరు నది తీరాన కొల్వై ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన శివకేశవుల దేవస్థానం నందు ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు సందడి చేశారు. స్వామివారిని అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు. సోమవారం వేకువజాము నుండి ఆలయ పండితులు శివకేశవుల ఇరువురికి ఏకకాలంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, శివకేశవుల ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయానికి వేలాది సంఖ్యలో వచ్చిన భక్తజనం స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారికి 1108 బిందెలతో ఏలేరు జలాలతో జలాభిషేకం భక్తితో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇలా ప్రసంగించారు. పవిత్రమైన కార్తీక సోమవారం శివకేశవులకు పంచామృత అభిషేకాలు, విశిష్ట పూజా కార్యక్రమాలు 1108 బిందెలతో ఏలేరు జలాలతో స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక జలాభిషేకం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్క దీపం మళ్ళీ ఈ పక్క నుంచి రావడం, వెనక్కి మళ్ళీ ఎవరు వెళ్ళకూడదు. వచ్చండి దారిలోనే ఇలా పైకి వచ్చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. పైకి వచ్చి ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఇలా కిందకి రావాలి. దేవుడికి ప్రదక్షిణ అవుతుంది. అలా చేస్తే ఇలా వెనక్కి వెళ్తే ఆ ప్రదక్షిణ. ఇక్కడ ఏదైతే కోటి లింగేశ్వర స్వామిని మనం ప్రతిష్ఠించామో, కోటి లింగేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామికి జలాభిషేకం చెయ్యాలి. 1108 బిందెలతోటి మహిళా సోదరిమణులు ఈరోజు అభిషేకం చెయ్యాలి అని చెప్పి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు పంచద్రవ్యాలతోటి కూడా కోటిలింగేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామికి కూడా పంచద్రవ్యాలతోటి అభిషేకం, పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు 1108 బిందెలతోటి జలాభిషేకం చేయడం జరుగుతుంది. పవిత్ర యాలా నదిలో ఉన్నటువంటి జలాన్ని తెచ్చి అభిషేకించడం జరుగుతుంది. ఇది ఒక ప్రశస్తమైనటువంటి మాసం. హిందూ